ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా మద్దిపాడు గ్రామంలో మండల నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా భారీ కేక్ కట్ నిర్వహించారు. అనంతరం నూతన పెన్షన్లకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రాక్షస పాలన పోయి ఇది సుపరిపాలన స్వర్ణాంధ్ర ఇది ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు వేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు, మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండవ రంగారావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రఘు, సెక్రటరీ రామలింగం, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రభాకర్, కస్టర్ ఇన్ఛార్జ్ దేవబతిన ప్రసాద్, అజయ్, యూనిట్ ఇన్ఛార్జ్ శివకృష్ణ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దిపాడు సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన. మనం చంద్రబాబు గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొని అంటే 1925 తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా ఇబ్బందులు పడి ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోద్దా, ఎలా దీన్ని దించాలని ఆలోచిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా వెన్నంటి నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకు కూడా ఈ సంవత్సర వేడుకల్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఫస్ట్ మనం ఇదే కర్మరా బాబు ఈ రాష్ట్రానికి, ఇదే కర్మరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి బాధుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసే పనులు చూసి అసలు ఆ వరుడు కూడా ఇదే కర్మరా, ప్రజలకి కర్మ ఎందుకు పట్టింది అని ఇదే కర్మ కార్యక్రమం ప్రోగ్రామ్ చేశాం, డోర్ టు డోర్. దాని తర్వాత బాధుడే కార్యక్రమం చేశాం. ఆ తర్వాత సూపర్ 6 ప్రోగ్రామ్ చేశాం. సూపర్ 6 మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటిల్లో చాలా సక్సెస్ఫుల్గా పాలన సాగిందని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా అనుకుంటా ఉన్నా. ఫిక్షన్ ఆ రోజు అన్న స్వర్గీయ రామారావు గారు 70 రూపాయలతోటి, ఏమో 70 రూపాయలనా, 4,000 రూపాయలు ఫిక్షన్ వచ్చిందంటే
దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన వాటానే దాదాపు 2,830 రూపాయలు. అంటే 4,000 రూపాయల్లో దాదాపు దగ్గరగా 3,000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు మన ఎలక్షన్స్కి ఎంతో ఎక్కిన మరుక్షణం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, అంతకుముందు 3 నెలలు కూడా 1,000 రూపాయలు 7 రూపాయలు అమౌంట్ ఒకటేసారి ఇస్తానంటే ఇదంతా జరిగే పని అని ఆలోచించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ముందు ఆయన చెప్పాడు నేను రంగాల్లో 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి వచ్చినాక ముందు పోయిన గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ విడతల వారీగా పెంచుతూ పోతానని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ 4 రోజులు దిగుతుందనగా లాస్ట్ 250 రూపాయలు పెంచిన ఘనత మడమ తిప్పని ఒక జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4,000 ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు ఒకే రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఎన్ఆర్టీసీలో ప్రతి ఊర్లో కూడా దాదాపు యావరేజ్ 20 లక్షల రూపాయలు వర్క్ చేశాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు వారి దొంగలు ఇబ్బంది ఉంది సార్, కొన్ని చోట్ల గ్రావెల్ రోడ్లు కావాలంటే దాదాపు ఇప్పుడు ఒక 30 లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లు కూడా రెడీగా శాంక్షన్ చేసి ఉన్నాయి. ఎక్కడైతే తార్ రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు. మా ఊరికి సంబంధించి బసవపాలెంకి సంబంధించి బసవాల దగ్గర నుంచి బసవపాలెం దాకా లాస్ట్ 5 years లో ఒక్కసారి కూడా రిపేర్ చేయకుండా పోవడానికి ఇబ్బంది పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా తీసి మళ్ళీ కొత్త బీటీ రోజు వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కూడా వరకు. ఈ సభాముఖంగా విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని వచ్చున్నాయి. అంటే విద్యా సంవత్సరం ఎండింగ్లోనో మధ్యలోనో కాకుండా ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడే అందరికి పిల్లలకు ఇబ్బంది లేకుండా అన్ని పుస్తకాలు కానీ అన్ని ఇవ్వాలన్న ఆలోచనతో విద్యారంగంలో కూడా చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన విషయానికి వస్తే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా రకాల ఫండ్స్ విజయ్ కుమార్ గారు ఆలోచించి మన మినరల్ ఫండ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి దాదాపు 5 కోట్లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంటే ఈ గ్రానైట్ వర్క్స్ సంబంధించి దాంట్లో వచ్చే కొంత డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఆ రోజు బాబు గారు సపరేట్ చేస్తున్నారు. దాని నుంచి 18 కోట్ల రూపాయలు కూడా తీసుకోండి. అంటే అది మన దాకా రాకపోయినా కూడా ఆయన క్యాల్కులేటెడ్ గా ఎమ్మెల్యే గారు అది చేంకుర్తికి సంబంధించి ఆ ఏరియాలో నూతలపాడు దాకా కవర్ అవుతుంది. ప్రస్తుతం చేంకుర్తి టౌన్ సంబంధించి మండల పరిషత్ నిధులు కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఒక గ్రామానికి సంబంధించి కూడా ఎక్కువ నిధులు ఉంటే వాటిని అక్కడ ఆర్గనైజ్ చేసి పొదం మండలానికి నాగులపూడిపాడు కానీ మధ్యపాడు మండలానికి కానీ ఈ ఎన్ఆర్జీసీ వర్క్స్ ఎక్కువ ఇవ్వడానికి ఆయన కృషి చేస్తా ఉన్నారు. ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గురగమ్మ ప్రాజెక్టు సంబంధించి మనం చూసాం. లాస్ట్ గవర్నమెంట్ లో గేట్లు కొట్టుకెళ్తే ఆ గేట్లు 2 గేట్లు పెట్టడానికి మన వాళ్ళు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఆ రోజు దాదాపు ఒక 4-5 ప్రోగ్రామ్ చేశాం. ఏంది ఇరిగిపోయిన గేటు పెట్టమని చెప్పడానికి ఈ గవర్నమెంట్ని అప్పుడున్న గవర్నమెంట్ని నిద్ర లేవడానికి 4-5 ప్రోగ్రామ్స్ చేశాం. దానికి గౌరవనీయులు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ప్రోగ్రామ్ చేశాం. ఇక్కడ ఎలక్షన్ ముందు మీకు గుర్తుందో లేదో. ఈ రోజు ప్రాజెక్టు సంబంధించి గ్లేడ్లు ఫుల్ బ్రిడ్జ్ గా పెట్టేయడం జరిగింది. గవర్నమెంట్ రంగాల్ని విజయ్ కుమార్ గారు కూడా దాన్ని పరిశీలించి 2 సార్లు ప్రయత్నం సందర్శించి ఆ గేట్ లో ఫుల్ఫిల్ గా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రైట్ కెనాల్లో జంగిల్ క్లియరెన్స్ కానీ పోలియో గీతలు కానీ కాలువ కట్టలు ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు. రైట్ కెనాల్లో ఇక్కడ మల్లవరం దగ్గర నుంచి దాదాపు ఒంగోలు నియోజకవర్గం ఎండింగ్ దాకా చేపూరుపాడు దాటిన దాకా కూడా జంగిల్ క్లియరెన్స్ కట్టలు సంక్రాంతి చేయడం కూడా ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ కెనాల్ కూడా జంగిల్ క్లియరెన్స్ కట్టు సంక్రాంతి టెండర్స్ పిలుస్తున్నారు. అది కూడా సాధ్యమైనంతవరకు ఎర్లీగానే అది కూడా అయిపోయే పరిస్థితుంది. అదే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడింది అనేది మనం మర్చిపోకూడదు. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఏం పని చేసింది, ఏమేం చేయగలిగాం, మనం ఏం చెప్పాం, ఏం కంప్లీట్ చేసాం అనేది మనం ఒకసారి మనకు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గెలిచి ఆ ఎంపీటీసీలు కానీ ఆ తర్వాత సర్పంచ్లు కూడా ఇక్కడ మన దగ్గరికి వచ్చున్నారు. ఈరోజు ప్రతి విద్యార్థికి మేము 15,000 రూపాయలు ఇస్తామని మనం ప్రకటించున్నాడు చంద్రబాబు గారు. ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ కూడా దాదాపు ఈ రోజు అనుకుంటాం. ఆ 15,000 రూపాయలు కూడా ఇమీడియట్ గా వేరే ప్రోగ్రామ్స్ అన్ని ఆపి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం డెవలప్మెంట్ పూర్తయిన సందర్భంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విధివత్సవ సభని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఏర్పాట్లు జరపని పార్టీ ఆదేశం కావున ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిపాలన వాళ్ళ పార్టీని విమర్శించే కన్నా కూడా ఈ సంవత్సరం మనం ఏం చేసాం, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏర్పడగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, పేదవారికి 5 రూపాయలు భోజనం లెక్క రోజుకి 15 రూపాయలు అయితే వాళ్ళ జీవనం నిలబడుతుంది ప్రభుత్వం. అదొకటి ముందు ముఖ్యమైన పాయింట్. ఆడవాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, అది ప్రతి పేద కుటుంబానికి ఉపయోగపడుతుంది. అదే త్వరలోనే ఆర్టీసీ బస్సులు రేపు ఆగస్టు నుంచి ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈరోజు ఈ తల్లికి వందల పేరు మీద ఎంతమంది పిల్లలకి ఎంతమందికి ఈరోజు డబ్బులు పక్కన కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే పెన్షన్ కూడా గత 3 నెలల నుంచి ఉన్న ప్రభుత్వం ఏర్పడిన కానీ సంవత్సరం క్రితం ప్రతి పెన్షన్ దానికి 11,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు పెన్షన్ పెంచి, అలాగే వికలాంగులకి 6,000, బెడ్ పేషెంట్కి 10,000 రూపాయలు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన మంచి పనులు కాబట్టి ఇవన్నీ జనాలకు మనం చెప్పుకోకపోతే ప్రతి పబ్లిక్లో పాజిటివ్ థింక్ మనం తీసుకోవాలి ముందు చెప్పలేము. అలాగే ఇంకా స్థానికంగా వచ్చిన మన విజయ్ కుమార్ గారు ఉదాహరణ మా మధ్యపాడు గ్రామానికి ఆయన ఎలక్షన్ ముందు మేము అడగలేదు, ఆయన సర్వే చేపిస్తున్నాడు. మధ్యపాడు గ్రామంలో ముస్లిం ఒకరికి ఏ సమస్య ఉంది, మా ఎస్సీ అర్జున్ వారికి ఏ సమస్య ఉంది, అట్లా అన్ని ఆయన దగ్గర రిపోర్ట్ ఉంది. మనం ఎవరు రిప్రజెంట్ చేయకుండా విజ్ఞాపన పత్రం ఇవ్వకుండానే 90 లక్షలు రోడ్డు అవుతున్న మధ్యపాడు ముస్లిం కాలనీ మరి ఎస్సీ హాస్టల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అంటే ఈరోజు ఆ పక్కన సైడ్ లైన్ ఎస్సీ హాస్టల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ హై స్కూల్ పిల్లలు స్టేట్ బ్యాంక్ పోవాలంటే మోకాల లోతు నీళ్ళు పోయేవాడు. ఈరోజు ఎమ్మెల్యే గారికి నిధులతోటి మనం వర్క్ చేసి దాని అభివృద్ధి, అదే అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం విధివత్సవ సభ నాణ్యం ఏంటంటే మన గ్రామంలో సైడ్ డ్రైన్లు ముస్లిం లోకాలు ఒక కాలం మొదలు పెట్టాం. పెండింగ్ వర్క్ కూడా ఇది అయిపోయిన తర్వాత ఇది ఎస్సీ హాస్టల్ పిల్లలు వచ్చిన తర్వాత కాలం కట్ట ఇబ్బంది చెప్పి ముందు దీన్ని స్టార్ట్ చేశాం. కాబట్టి అట్లనే ఇసుక విషయం ఉంది. ఇసుక అనేది గత ప్రభుత్వంలో 5,000 రూపాయలకి సామాన్య ఇసుక దొరికే పరిస్థితి కాదు. ఈరోజు మధ్యపాడు ఈ గౌకమ్మ పర్యాటక ప్రాంతంలో ప్రతి ఇంటికి 1,500కి 1,400కి పట్టుబడి ఇసుక లభ్యమవుతుంది. అదే మెరక్కి 900 రూపాయలకే మట్టి లభ్యమవుతుందన్నమాట. అట్లే పేదలు కూలికి పోయే రూపాయలు కూలి సంపాదించుకొని వాళ్ళకి గత పాత రోజులు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఏమైందంటే కూటమి ప్రభుత్వం వచ్చాక జనాలకి మంచి దొరుకుతుందో లేదనడానికి ఉదాహరణ మన గ్రామాల్లో అట్లే మన మధ్యపాటు మండలం మొత్తం ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయడం కానీ మురుగ్గాలు కానీ అట్లే మన నాలుగుపాడు మండలం 6 కోట్ల రూపాయలతోటి ఆ ఊరంతా పని జరుగుతూ ఉంది. మధ్యపాటు కూడా మన సార్లు రిక్వెస్ట్ చేస్తే ఎస్సీ మాలపల్లి అందుబాటుని ఎస్టిమేట్ చేపిస్తే ఆ సైడ్ రైళ్ళు కూడా స్టార్ట్ చేస్తామని మన చెప్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా మన మండలంతో పాటు నాగులపాడు అక్కడ మధ్యపాడు మండలానికి కూడా చేకూర్తికి నిధులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు కూడా తెచ్చి మన మండలానికి వాళ్ళు సహాయం చేస్తాం. కాబట్టి వాళ్ళకి ముందు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం అడుగు పెట్టాం. కాబట్టి ఇంకా మంచి ప్రభుత్వం మంచి నిధులు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేస్తాను ఆశిస్తూ విజయ్ కుమార్ అందరూ కూడా మనందరం వెనుకనే ఉండి ఆయనకి మంచి పేరు తీసుకురావడం, గ్రామాల్లో పార్టీని అభివృద్ధి చేయడం, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అందరం సహాయంగా ఉండి అన్నీ కూడా మనం పార్టీకి మంచి పేరు, ఎమ్మెల్యేగా మంచి పేరు ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తూ జయంతి బాబు గారికి అభివృద్ధి. కూటమి ప్రభుత్వం వచ్చి
సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఈ రాబోయే రోజులు ఏం చేస్తున్నాం అనేది టైం టేబుల్ వేసుకొని అది 1 by 1 మనం ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాఠశాలలో తెలుస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా దాదాపు 67 లక్షల పైసలకు తల్లులకి ఈరోజు 1500 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో అప్పుడే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రామారావు గారు మొట్టమొదట ఆయన ఒకే నిదానంతో ఆ రోజు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పూలో రుడ్డా నీడ ఈ మూడే ఆయన ఆ రోజు ప్రవేశపెట్టింది. దాంట్లో ముఖ్యంగా 40 రూపాయలు ఆ రోజు పెన్షన్, మొట్టమొదటి 40 రూపాయల పెన్షన్ రామారావు గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం, అలాగే పక్కా గృహాలు 8,000 రూపాయలు, అలాగే చీరా దోవతి, ఆ విధంగా అలా అవే కాకుండా అనేక సంస్కరణలు ఆ రోజు తీసుకొచ్చాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తీసుకురాలని సంస్కరణలు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత సంస్కరణలో అభివృద్ధి సంక్షేమే కాకుండా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో కూడా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ఇవన్నీ కూడా ఏదైతే పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద, మన కార్యకర్తలందరి మీద కూడా ఉంది. పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ జయంత్ బాబు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు, దాని తర్వాత మన ఎస్సీ నాయకులు ఇద్దరు గ్రామాధ్యక్షులు రామరావు గారు, ఇక్కడ చేసిన ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నమస్కారం. మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేసిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో చేసిన నేను సంతృప్తంగానే ఉన్నాను. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేశానని నేను భావిస్తూ ఉన్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎలక్షన్ టైంలో మనం అనేక ప్రామిస్లో హామీలు ఇచ్చాము. మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనము చేయగలిగాము. ఒకటేంటిదంటే ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రాష్ట్రము ప్రభుత్వంలో. అయినా కానీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ చాలా పనులు చేయగలం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉదాహరణకి అంటే హామీలు ఇవ్వడం చాలా ఎలక్షన్ ముందు చాలా ఇచ్చాం, కానీ ఆర్థిక పరిస్థితులు మనం అనుకున్న దానికన్నా చాలా హీనంగా ఉన్నాయి పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అయినా కానీ ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు చాలా వరకు పనులు చేశాము. రాబోయే కాలంలో కూడా మిగతా పనులు ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. 4, 6, 10,000, 15,000 కూడా కొంతమందికి. దాని తర్వాత ఈరోజు తల్లి వందనం కార్యక్రమం ఈ రోజు నుంచి కార్యక్రమం చేస్తానని లోకేష్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఎంతమంది ఉన్నా కానీ 15,000 రూపాయలు అనే విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి కరెక్ట్గా ముందుకెళ్తారు విషయం తెలుసు. దాని తర్వాత ప్రతి ఇంటికి కొలాయి నీళ్లు అనే విషయం చెప్పారు. జేజేఎం ఫండ్స్లో అవన్నీ చేస్తూ ఉన్నారు. బ్యాంక్ లింకేజెస్ డబ్బుల కోసం వరల్డ్ బ్యాంక్ అవన్నీ చేసి అది కూడా ఖచ్చితంగా చేస్తారు.
ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఫండ్స్ అలాంటి, ఎందుకంటే పోయినసారి కొన్ని ఇబ్బందులు పెట్టారు ఆ జేజేఎం ఫండ్స్లో, అవన్నీ సరిదిద్దుకొని జనానికి ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతూ ఉంది. ఆ జేజేఎం ఫండ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత P4 విషయంలో సీఎం గారు ప్రతి మీటింగ్లో చెప్పి పేదవాళ్ళని ఎలాగా వాళ్ళని ధనికులుగా చేయాలా, కొద్దిగా డబ్బులు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఆర్థిక పరిస్థితి పెంచాలనే విషయం చేస్తూ ఉన్నారు. సో మిగిలిపోయింది ఏంటిదంటే ఒకటే బస్సు. ఆ బస్సు కూడా 2-3 నెలల్లో ఫ్రీ బస్సు లేడీస్కి ఇస్తాము. సో దగ్గర దాపు అన్ని స్కీమ్లు ఒక నిరుద్యోగులకి 15 నెలల్లో, అది తప్ప అన్ని ఈ 2-3 నెలల్లో చేశారు, చేయబోతున్నారు. ఆ 15 కూడా ఏంటిదంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపల ఇవన్నీ రెగ్గొట్టి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు కూడా అది కూడా ఇస్తారని చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటిదంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక సంవత్సరంలో ఇన్ని పనులు చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనే విషయం మనం అందరం గమనించాలి. దాంతో వచ్చిన వెంటనే అభివృద్ధి సంగతికి వస్తారా అంటే మనం దగ్గరదాపు 15 కోట్ల సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజెస్లో మన కాన్స్టిట్యున్సీలో వేసాం. దాని తర్వాత పాట్ హోల్స్, గుంటలు ఉన్న రోడ్లన్నీ రిపేర్లు చేసుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు దగ్గర ఒక 6-7 కోట్ల ఆర్ఎన్బి రోడ్లు, కొత్త రోడ్లు టెండర్లు పిలిపించారు. దాని తర్వాత పంచాయతీ రోడ్లలో కూడా దాపు ఒక 5-6 కోట్ల రోడ్లు ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాని తర్వాత ఎన్ఆర్ఈజిఎస్తో ఆర్ఎన్బి రోడ్లు కొన్ని, దాని తర్వాత పంచాయతీ రోడ్లు కొన్ని దగ్గర ఒక 5-6 కోట్లకు వేశారు. ఇప్పుడు పాత మిగిలిపోయినా కూడా ఫండ్స్ తెప్పించి కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మన గాజుపాలెం ఆ రోడ్డు కంప్లీట్ చేశాము, లింగంగుంట రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత చేకూరుపాటు రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత రాపర్ల రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత సంతనూతలపాటులో ఆర్ఎల్పురం నుంచి రుద్రవరానికి రోడ్లు బాగాలేకపోతే అవన్నీ చేశాం. సో ఏంటిదంటే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు సరి చేస్తాము, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాము. ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో ఉన్న పరిస్థితుల్లో చాలా బ్రహ్మాండంగా చేసినట్టు నేను అనుకుంటున్నాను. జనాలు కూడా ఏంటంటే పరిస్థితులు అర్థం చేసుకొని, నేను వాస్తవంగా చెప్పాలంటే మొదటి సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తామని నేను కూడా అనుకోలేదు. చేయొచ్చు కానీ 2వ సంవత్సరం కొద్దిగా సెట్ అయిన తర్వాత అనుకున్నా. ఇన్ని పనులు మన కళ్ళ ముందరే పడతా ఉన్నాయి. పాత ఏం మిగిలిపోయి ఫండ్స్ వల్ల ఆగిపోతే మన కొత్త ఫండ్స్ చెప్పి పాత వర్కులు కూడా కంప్లీట్ చేసిన విషయాలు అందరికీ తెలుసు. సో ఇదే కాకుండా నేను చెప్పేది ఏంటిదంటే పెన్షన్లు కానీ ఇవన్నీ అతి త్వరలోనే కొత్త పెన్షన్లు ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా పెన్షన్లు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తాము. బీసీ లోన్లు మనం ఇచ్చాము, మైనార్టీ లోన్లు మనం ఇచ్చాము, తర్వాత ఓసీలకి లోన్లు కూడా ఇచ్చాము ఈ ఒక సంవత్సరంలో. సో ఇవన్నీ ఏంటిదంటే మనం చెప్పిన పనులు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాము. రాబోయే పనులు ఇంకా గట్టిగా చేస్తామనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తాము. ఇవన్నీ కాకుండా మినరల్ డెవలప్మెంట్ ఫండ్లో మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 18 కోట్లు ఒక వారం క్రితమే శాంక్షన్ అయింది. సంతనూతలపాటుకి 5 కోట్లు, దాని తర్వాత పేదమిట్ట మున్సిపల్ కార్పొరేషన్ సంతనూతలపాటు ఏరియాలో 5.5 కోట్లు, దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్కి 1 కోటి, దాని తర్వాత కారుమంచి మేజర్ ఆ కాలువని 2 సంవత్సరాల నుంచి అది తెగిపోతే ఇప్పుడు వరకు చేయలేదు. దానికి కూడా 2,62 లక్షలతో దాన్ని కూడా రిపేర్ చేసి పూర్తిగా రెస్టోర్ చేయడానికి చేశాను. గులకమ్మ గేట్ వస్తే అవి కంప్లీట్ చేశాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనము ఈ ఒక సంవత్సరంలో మనం చాలా చేసాము. చెప్పిన హామీలు గేట్లు గులకమ్మ వచ్చినాయంటే చేసాము. కారుమంచి మేజర్లో కారుమంచి మేజర్కి కాలువ ఇబ్బంది పడి ఉంటే అప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి 12 గంటలు అది చూశారు. నేను కూడా ఉన్నాను అప్పుడు. అది ఇప్పుడు రిపేర్ చేసి 2,62 లక్షలకు అది చేస్తున్నాం. పెన్షన్ చేస్తూ ఉన్నాం, రోడ్లు రిపేర్ చేసాము, కొత్త రోడ్లు వేసాము, ఆర్ఎంబి రోడ్లు వేసాము, ఈ రోడ్లు వేసాము. రాబోయే కాలంలో పెన్షన్ ఇస్తున్నాం, అమ్మఒడి తల్లికి వందనం ఇస్తున్నాము, దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాము, ఫ్రీ బస్సు ఇవ్వబోతున్నాము, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. రైతులకి 18,000 20,000 అది కూడా శాంక్షన్ చేయాలి. సో ఉన్న పరిస్థితుల్లో ఇన్ని ఏటలు బాగా చేస్తున్నట్టే లెక్క. జనాలు కూడా అర్థమైపోయింది. రాబోయే కాలంలో ఫస్ట్ ఇయర్లోనే ఇంత ఇబ్బందులు ఇంత చేస్తామంటే
రాబోయే 4 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మీరు తెలియజేస్తా ఉన్నారు. అమరావతి, పోలవరము అవన్నీ కూడా గట్టిగా పనిచేసి చేస్తాము. ఏంటిదంటే బ్రహ్మాండంగా మనము ముందుకు వెళ్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము అని అందరికీ తెలియజేస్తూ, అందుకని ధైర్యంగా 1 సంవత్సరంలో మనం ఏం చేస్తామో చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పినవి మనం చేసినవి కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవాలి అని చేస్తున్నాను. ఇంకోటి మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే నేను ఎమ్మెల్యేగా ఎక్కడ తగ్గకుండా అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా పోటీతో ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే దాని వల్ల మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ చేస్తాము. ఏంటిదంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి మంచి పనులు చేసుకుంటా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ముందుకెళ్తా ఉన్నా. నా ఒకటే అంటే ఇది మంచి ప్రభుత్వం, విజయ్ కుమార్ మంచి ఈ కార్యక్రమంలో పెట్టుకుని నేను ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నా విషయంలో ఎలక్షన్ ముందర ఎంత తిరిగినా దగ్గర దాపు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత 75% అదే తిరుగుతుంది. ఎలక్షన్లో మీరు గెలిపించారని ఇంట్లో కూర్చోవడం లేదు, రోజు తిరుగుతానే ఉన్నారు. ఎందుకంటే గెలిపించిన కృతజ్ఞతతో మనం చేయగలిగిన పనులు చేయాలా. ఏదో గెలిపించారని ఇంట్లో కూర్చోకుండా నేను కూడా చేతనైనంత వరకు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉన్నాను. సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందరికీ అందే విధంగా తీసుకొని ముందుకెళ్ళాలని సందర్భంగా పోయిన ఎలక్షన్లో అందరూ కష్టపడినారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. చంద్రబాబు గారు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా బాగా పనిచేసి ఎప్పుడు లేని మెజార్టీ కూడా వచ్చింది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు వచ్చే ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా మనం గెలవాలనేది ఈ రోజు నుంచి అలాగనే ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమికి ఈ 1 సంవత్సరంలో మన ప్రజలకి ఇంత సేవ చేయగలిగాము, అభివృద్ధి పని చేయగలిగే ఆస్కారం ఇచ్చాం. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని పంటల మీద పండించుకునే వాళ్ళు రైతు వారిగా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. మీ ఆధ్వర్యంలో దొంగ రోడ్లు ఏదైనా సరే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కడ కూడా ఒక డంప్ కూడా మట్టేసిన పరిస్థితి లేదు. లాస్ట్ 5 years మోటార్ సైకిల్ వేసుకొని పోయే పరిస్థితి కూడా లేని దొంగ రోడ్లు చాలా ఉన్నాయి సార్. ఏదైనా మీరు దృష్టి పెట్టి, అంటే ఇప్పుడు ఒక 20 లక్షలు ఇచ్చినట్టున్నారు మీరు. పల్సన్కోట ఒక రోడ్డుకి ఒకటి, నేలతూరు పల్సన్కోట టు నేలతూరు ఒకటి, తర్వాత బసవనపాలెం నుంచి వెంకటాసపాలెం పోయేదాకా ఒక 5 lakhs ఇచ్చారు. కొద్దిగా ఎక్కువ అమౌంట్లో ఒక 2 కోట్లు 2 విడతలుగా మీరు దృష్టి పెట్టి శాంక్షన్ చేయించి డైరెక్ట్గా మన రైతులు నేరుగా చేతి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కల్పించాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఎస్సీ కాన్స్టిట్యున్సీ పాపులేషన్ ఎక్కువ, మీరు దృష్టి పెట్టి మనం హైవేలో ఉన్నాం. కస్తూర్బా స్కూల్ ఒకటి మీరు తీసుకొస్తే కస్తూర్బా బాలికలు స్కూలు హాస్టల్ అనుకుంటుంది కంబైన్డ్. మీరు కనుక తీసుకొస్తే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ బీసీ వాళ్ళకి కానీ చాలా ఆడపిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీరు తెలియజేసుకుంటూ, ఈ సభాముఖంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చూడమ్మా మధ్యపాడు మండలంలో ఈరోజు మన బిఎన్ విజయ్ కుమార్ గారి సారథ్యంలో
ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం 67,27,000 మంది తల్లులకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కేక్ కట్ చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి పండుగని చేసుకోవటం ఎంతో సంతోషం, ఆనందం అని తెలియజేసుకుంటున్నా. సార్ కవండి. సంతనూతలపాడు శాసనసభ్యుల వారిని ఈ యొక్క తల్లికి వందనాలు కార్యక్రమాన్ని పండుగ రోజు సందర్భంగా వారికి ఘన సన్మానం చేయడానికి జయంతి బాబు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి, మండవ రంగారావు గారు వారిని ఘన సన్మానం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఈ నియోజకవర్గానికి మీ సేవలు ఎంతో అవసరం. మీ యొక్క కృషికి మీకు అభినందనలు, పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి సార్ తెలుగుదేశం